హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ బాలు వ్లాగ్స్. సో గైస్, మేమైతే ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇట్స్ ఎ బ్లూ సిటీ ఆర్ సన్ సిటీ. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది జోధ్పూర్ అని. సో జోధ్పూర్ వెళ్తున్నాం గైస్, రాజస్థాన్ జోధ్పూర్కి. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము జోధ్పూర్లో ఉన్న ఫోర్ట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫ్రెండ్స్, మేమైతే విజయవాడ నుంచి హంసఫర్ ఎక్స్ప్రెస్లో జోధ్పూర్ అయితే వెళ్ళాం. బట్ ట్రైన్ జర్నీ చాలా బోరింగ్ అనమాట. ఎందుకంటే ఒక 40 అవర్స్ అయితే టైం స్పేర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు మనీ ప్రాబ్లం లేదనుకుంటే ఫ్లైట్ అయితే ప్రిఫర్ చేయండి. ఒక 2-3 అవర్స్లో వెళ్ళిపోతారు, టైం అయితే సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఎవరైనా బడ్జెట్ ప్రాబ్లం అనుకుంటే కనుక ట్రైన్లో వెళ్ళండి. 3 days అయితే 2000 రూపీస్ అవుతుందన్నమాట. సో గైస్, మేమైతే ట్రైన్ ప్రిఫర్ చేసామన్నమాట. మాకు 38 అవర్స్ పట్టింది విజయవాడ నుంచి. గైస్, ఎర్లీ మార్నింగ్ అయితే మేము జోధ్పూర్ చేరుకున్నాము. అక్కడ క్యాబ్ తీసుకొని ఫస్ట్ అయితే మేము డే 1 స్టార్ట్ చేసామన్నమాట. డే 1లో మేము ఫస్ట్గా మెహరాంగఢ్ ఫోర్ట్ అయితే వెళ్తున్నాము. బిలీవ్ మీ, లైఫ్లో ఒకసారైనా మీరు మెహరాంగఢ్ ఫోర్ట్ అయితే చూడాలి కంపల్సరీగా. గైస్, నేనైతే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు బ్లూ సిటీ అండ్ సన్ సిటీ అని అంటారని జోధ్పూర్ని. సో బ్లూ సిటీ అని ఎందుకంటారో నేనైతే వీడియోలో మీకు తర్వాత చూపిస్తాను. సో ఫోర్ట్ పైకి వెళ్ళిన తర్వాత ఈ సిటీని బ్లూ సిటీ అని ఎందుకంటారో మీకైతే ఆటోమేటిక్గా తెలుస్తుంది. అలాగే సన్ సిటీని ఎందుకంటారంటే అప్పట్లో రాజులు సూర్య భగవాన్ని ఇక్కడ పూజించేవారు అనమాట. సో అందు గురించే ఈ జోధ్పూర్ వచ్చేసి సన్ సిటీ అయింది. ఫ్రెండ్స్, ఫోర్ట్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. బ్యాగ్స్ కానీ అలాగే సెల్ఫీ స్టిక్స్ కానీ ట్రైపాడ్స్ కానీ ఇలాంటివి లోపలికి అలౌ చేయట్లేదు. సో మీరు ఏవైనా బ్యాగ్లో పెట్టుకొని అక్కడ కౌంటర్ ఉంటుందన్నమాట, కౌంటర్లో వదిలేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకు స్లిప్ ఇస్తారనమాట. రిటర్న్ వచ్చినప్పుడు అదైతే మనం కలెక్ట్ చేసుకోవాలి. సో గైస్, మేము ప్రజెంట్ అయితే టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాము. సో టికెట్ ఫేర్ వచ్చేసి పర్ హెడ్ 200 అనమాట. అలాగే మనకి గైడ్ కావాలి ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారనమాట. మనతో పాటు ఒక డెడికేటెడ్ గైడ్ని అయితే ఇస్తారనమాట. సో పర్ హెడ్ 200 అవుతుంది. సో అలాగే ఈ ఫోర్ట్ చాలా హైట్ ఉంటుంది. పైకి ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే కనుక లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా లిఫ్ట్ యూస్ చేసుకొని పైకి వెళ్ళాలనుకుంటే 50 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మేమైతే లిఫ్ట్లో అయితే టాప్ ఫ్లోర్కి వెళ్ళాము. 1 సైడ్ ఓన్లీ లిఫ్ట్. రిటర్న్ వచ్చేసి వాక్ చేసుకుంటూ మనం డౌన్ టు ఫోర్ట్ అయితే రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఫోర్ట్ ఓవర్వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇట్లా టోటల్గా కంప్లీట్ ఫోర్ట్ అయితే డిజైనింగ్ ఎలా ఉంటుందన్నమాట. గైస్, చూస్తున్నారు కదా, మేమైతే లిఫ్ట్లో ఫోర్ట్ యొక్క టాప్ ఫ్లోర్కి అయితే రీచ్ అయ్యాము. సో మీలో ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నా, ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నా నడవలేకపోతే కనుక లిఫ్ట్ అయితే ప్రిఫర్ చేయండి.
గైస్ ఫోర్త్ టాప్ ఫ్లోర్ నుంచి చూస్తే కనుక మొత్తం జోధ్పూర్ సిటీ అయితే కనిపిస్తుంది. సూపర్గా ఉంది అసలు చెప్పాలంటే కనుక. సో మీకు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు బ్లూ సిటీ అని ఎందుకంటారో ఇప్పుడైతే మీరు చూస్తారు. సో ఈ ఫోర్ట్ పైనుంచి చూస్తే కనుక కంప్లీట్ సిటీ జోధ్పూర్ సిటీ అంతా కనిపిస్తుంది. ఎందుకంటే ఫోర్ట్ అనేది ఒక హిల్ పైన కన్స్ట్రక్షన్ చేశారనమాట. గైస్ సూపర్ వ్యూ ఇక్కడ చూడండి. ఫోర్ట్ టాప్ నుంచి చూస్తే కనుక కంప్లీట్ జోధ్పూర్ సిటీ అయితే అంటే హౌసెస్ అలాగే బిల్డింగ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూడండి బ్లూ సిటీ అని ఎందుకు అన్నారంటే కంప్లీట్ హౌసెస్ అన్నీ కూడా టాప్లో అంటే ఇంటి పైన బ్లూ కలర్ వేసి ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా ప్రతి హౌస్కి కూడా బ్లూ కలర్ అయితే వేసి ఉంటుంది. సో అందుకనే ఇది బ్లూ సిటీ అయ్యిందనమాట. గైస్ చూడండి కన్స్ట్రక్షన్ అయితే పిచ్చెక్కించింది, అసలు మామూలుగా లేదు. ఆ రోజుల్లోనే ఎటువంటి టెక్నాలజీ లేని టైంలోనే ఫోర్ట్ ఇంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారంటే చాలా బ్యూటిఫుల్గా ఆర్కిటెక్చర్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. గైస్ మేమైతే మ్యూజియంలోకి అయితే వెళ్తున్నాము. మాకు మ్యూజియంలోకి వెళ్ళగానే కనిపించింది ఏంటంటే ఏనుగు మీద సవారీ చేసినప్పుడు వాటి మీద పల్లకిలా కూర్చోబెడతారు కదా, సో అవైతే మాకు కనిపించాయి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అప్పుడు రాజులు ఏనుగుల మీద ఎక్కడికైనా వెళ్ళాలంటే వీటిని ఏనుగు మీద సెట్ చేసి వాటి మీద కూర్చొని వెళ్తారనమాట. చాలా రిచ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి ఇదైతే కంప్లీట్గా క్లోజ్ అనమాట. ఇంకా గైస్ మీకైతే వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో డైరెక్ట్గా వీటిని మనం చూస్తే ఆ యొక్క ఫీల్ డిఫరెంట్గా ఉంది. సో మూవీస్లో మనం చూడడం వరకే, కానీ బయట ఇక్కడ డైరెక్ట్గా చూడడం అనేది ఒక సూపర్ ఎక్స్పీరియన్స్. అలాగే మేము ఇంకొక బ్లాక్లోకి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి
అన్ని పల్లకీలు అనమాట, అంటే సైనికులు మోసుకుని వెళ్తారు కదా, ఆ పల్లకీలు ఉన్నాయి. గైస్ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది తోరణం అనమాట. సో ఈ తోరణం ఏంటంటే పెళ్ళిళ్ళకి సంబంధించి ఇక్కడ వీళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంట్లోకి వచ్చే ముందు ఈ తోరణాన్ని అయితే 7 సార్లు టచ్ చేసి లోపలికైతే వెళ్తారంట. సో అది శుభసూచకంగా ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. సో చాలా బాగుంది కదండి. తోరణాన్ని ఇక్కడ ఈ మ్యూజియంలో అయితే ఉంచడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో గైస్ అలాగే ఇక్కడ మనం అప్పుడు రాజులు యూజ్ చేసిన స్వార్డ్స్, అలా అన్ని గన్స్, కంప్లీట్గా వాళ్ళు యుద్ధానికి వాడే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఈ మ్యూజియంలో వాళ్ళు ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా హిస్టారికల్ థింగ్స్ అనమాట. ఈ అప్పట్లో రాజులు వాడినవన్నీ కూడా వీళ్ళు ఇక్కడైతే ఉంచి మనకైతే చూడడానికి అవకాశం కల్పిస్తున్నారు. గైస్ ఇక్కడ చూసారు కదా, యుద్ధానికి వాడినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు కదా. సో మీరు ఆ గన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గన్ దగ్గర దగ్గర ఈజీగా ఒక 5 అడుగులు అయితే ఉంటుంది. సో దీన్ని క్యారీ చేసి వాళ్ళు యుద్ధం చేస్తున్నారంటే డెఫినెట్గా అప్పట్లో ఉన్న వాళ్ళు రాజులు ఎంతెంత హైట్ ఉండేవారో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ మ్యూజియంలో నేను చూసిన అన్ని గన్స్ కూడా మినిమం 5 ఫీట్ అయితే ఉంటున్నాయి. సో చాలా ఆజానుభావులు అయి ఉండొచ్చు అప్పుడు రాజులు. మేరంఘడ్ ఫోర్ట్లోని మనకి శీష్ మహల్, అలాగే ఫూల్ మహల్, తఖత్ విలాస్ ఇలా 3 ప్లేస్లు ఉంటాయండి. గైస్ మీరు చూస్తున్నారు కదా, ఇదే శీష్ మహల్ అనమాట. సో శీష్ మహల్ అంటే మనకి ప్యాలెస్ ఆఫ్ మిర్రర్స్ అనమాట. అంటే మొత్తం అన్నీ అద్దాలే ఉంటాయి, పైన కిందన అన్నీ మొత్తం మిర్రర్సే ఉంటాయి. సో నీట్గా వాటిని డిజైన్ చేయబడి అమర్చారనమాట. సో వాటి మీద రాధాకృష్ణులు, అలాగే శివపార్వతులు, వాటి యొక్క చిత్రపటాలను కూడా అమర్చడం అయితే జరిగింది. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు మీకైతే వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ, బట్ నేను లైవ్లో చూశాను, చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ప్యాలెస్ ఆఫ్ మిర్రర్ సూపర్ అదిరిపోయింది అసలు.
గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఫూల్ మహల్ అనమాట. ఫూల్ మహల్ అంటే ప్యాలెస్ ఆఫ్ ఫ్లవర్స్. సో రాజుగారు పబ్లిక్తోని మాట్లాడాలంటే ఈ ప్లేస్ అయితే యూస్ చేసుకునేవారంట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. సో ఇది మొత్తం సీలింగ్ అంతా కూడా పైన టాప్ అంతా కూడా గోల్డ్తో చేయబడిందంట. సో చాలా కూల్గా అయితే ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు గైడ్స్. చాలా సూపర్గా ఉంది కదండి. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే తఖత్ విలాస్ అనమాట. సో ఇది రాజుగారి బెడ్రూమ్ అంట. ఎంత సూపర్గా ఉందంటే అసలు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫుల్ కలర్ఫుల్గా ఉంది, అసలు ఎక్సలెంట్గా ఉంది. సో తఖత్ విలాస్ ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సూపర్గా ఉంది. విలాస్ అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది, చాలా విలాసవంతంగా ఉంది, అది గురించి విలాస్ అన్నారు. సో సూపర్ డిజైనింగ్ అండి. రాజు అయితే ఇందులోనే ఉంటాడంట, రాజుగారి బెడ్రూమ్ అంటే ఇది. సూపర్గా ఉందండి. గైస్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా అన్ని మోడల్స్ అన్ని సైజుల్లో ఉన్న ఉయ్యాళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి. సో డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఆ రోజుల్లో రాజులు వాళ్ళ పిల్లల కోసం చేయించుకున్న రకరకాల ఉయ్యాళ్ళు ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో బుర్ర పాడండి, చాలా చాలా బాగున్నాయి. సో ఇన్ని ఉయ్యాళ్ళు ఎందుకంటే అప్పుడులో ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు కాబట్టి రాజులు. సో ఈ మాత్రం ఇన్ని ఉయ్యాళ్ళు అయితే ఉండాలి.
గైస్ ఒక సూపర్ ప్లేస్కి అయితే వచ్చాము. అసలు ఇక్కడ నించొని చుట్టూ చూస్తే కనుక ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. అసలు ఆ ఆర్కిటెక్చర్ అయితే బుర్రపాడు, అసలు సూపర్ చేయించుకున్నారు రాజులు అయితే. సో పైన చూసారు కదా ఎన్ని విండోస్ ఉన్నాయంటే అన్ని విండోస్ ఉన్నాయి. సో అక్కడి నుంచి ఈ కిందన ఏం జరిగినా చూడడానికి అనమాట ఈ సెంటర్లోని. సో ఏమైనా ప్రోగ్రామ్స్ అలా ఏమైనా ఇక్కడ జరిగితే పైనుంచి రాణులు మహారాణులు ఆ యొక్క విండోలోంచి అయితే చూస్తారనమాట. సో సూపర్ డిజైనింగ్ అండి. ఆ రోజుల్లో ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలియదు కానీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్, మార్వెలస్ అండి, మార్వెలస్ కన్స్ట్రక్షన్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా ఆయన అక్కడ ట్రెడిషనల్ మ్యూజిక్ వాయిస్తున్నాడు అనమాట. సో మమ్మల్ని చూశాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అని అడిగితే మేము ఆంధ్ర నుంచి అని చెప్పామన్నమాట. సో ఆంధ్ర నుంచి చెప్పగానే కొలవరి సాంగ్ మా కోసం డెడికేట్ చేశాడు అనమాట. సో చాలా చాలా బాగా అనిపించింది. సో గైస్ ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. కంప్లీట్ ఫోర్ట్ అంతా కూడా మీకు నేనైతే చూపించాను అనుకుంటున్నాను. సో ఇంకా నా నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే జోధ్పూర్లో ఇంకొక 2-3 ప్లేసెస్ అయితే నేను కవర్ చేస్తాను. సో అందులో మీకు ఉమిద్ భవన్, అలాగే మండోర్ గార్డెన్స్, జస్వంత్ తాడా, మెయిన్గా ఈ 3 ప్లేసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. సో మీరు
జోధ్పూర్ వైపు ఎప్పుడైనా వస్తే కనుక షూర్గా ఏం చూసినా ఏం చూడకపోయినా కూడా మీరు మెహరాంగఢ్ ఫోర్ట్ అయితే మాత్రం మిస్ అవ్వద్దు. చూస్తున్నారు కదా, ఎంత చెప్పినా తక్కువే. చాలా చాలా పెద్ద ఫోర్ట్. సో శత్రు దుర్భేద్యం అంటారు కదా, సో శత్రువులు ఎవరైనా అటాక్ చేయాలన్నా కూడా ఆలోచించాలి. అంత అంత స్ట్రాంగ్గా, అంత పెద్ద పెద్ద బౌండరీ వాల్స్తోని ఈ ఫోర్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వీడియోలో అయితే మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నేరుగా చూస్తే కనుక నేనైతే కంప్లీట్గా ఫిదా అయిపోయాను ఈ ఫోర్ట్కి అయితే. మనం ఇచ్చిన 200 రూపీస్ టికెట్కి అయితే 100% వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఫోర్ట్స్ మనం ఎక్కడ పడితే అక్కడ చూడలేం, ఓన్లీ రాజస్థాన్లో మాత్రమే చూడగలం. సో డెఫినెట్గా ఇటువైపు ట్రిప్ ఎవరైనా వస్తే కనుక ఫోర్ట్లు మాత్రం చూడకుండా వెళ్ళకండి, కంప్లీట్గా ఫోర్ట్స్ అన్నీ చూసి వెళ్ళండి. ఇవి ఒక మెమరీస్ లాగా ఎప్పటికీ మనకి ఉండిపోతాయి గైస్. సో గైస్, ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. నా వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అలాగే గైస్, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని నాకు ఎప్పటికప్పుడు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.